హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగుండారా? పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను స్కూల్ హోంవర్క్ గురించి ఒక వీడియో చేసినందుకు చాలామంది సపోర్ట్ చేశారు. ఇంకా వ్యూస్ పెరుగుతూ ఉన్నాయి, కామెంట్స్ వస్తూ ఉన్నాయి, మంచిగా పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు. కానీ ఒక పర్సన్ ఇన్ని వర్క్స్ ఇన్ని టైమ్స్ ఇస్తుంది హ్యాండ్ రైటింగ్ కోసమే కదా అని చెప్పేసి ఒక కామెంట్ చూశాను. నేను అందుకోసమే ఈ వ్లాగ్ కూడా చేయాలి అనుకుంటున్నాను. హ్యాండ్ రైటింగ్ కరెక్ట్గానే అడిగారు క్వశ్చన్, కానీ ఈ క్వశ్చన్లోనే ఆన్సర్ కూడా మనకు తెలిసి ఉండాలి కదా, అందుకే వీడియో చేస్తున్నాను. ఈ వీడియో టీచర్స్ని హోంవర్క్స్ గురించి టీచర్స్ని బ్లేమ్ చేయడానికైతే కాదండి. మనం పిల్లలు ప్రెజర్ ఎక్కువ ఉండకూడదు స్కూల్ టైమింగ్స్లో. వాళ్ళు తినకి ఎర్లీ మార్నింగ్ లేచి నైట్ నిద్ర సరిపోక ఎర్లీ మార్నింగ్ లేవాలి కదా. మనం ఎంతో వాళ్ళ హెల్త్కి కూడా మనం బాదం ఇవ్వటం, డ్రై ఫ్రూట్స్ ఇవ్వటం, అట్లా ఎగ్స్ ఇవ్వటం ఎంతో ప్రెజర్ చేస్తూ ఉంటాము ఇష్టంగా. కానీ పిల్లలు అంత ఇంట్రెస్ట్ ఫుడ్ మీద కూడా పెట్టడు ఈ టైమింగ్స్లో. అందుకే చెప్తున్నాను, హ్యాండ్ రైటింగ్ అనేది కూడా మనకి పర్ఫెక్ట్గా స్కూల్ టైమింగ్స్లో ఇన్ని టైమ్స్ రాయడం వల్ల రాదండి. ఎందుకంటే వాళ్ళు నిద్రకి ఆ టైంలో నిద్ర వచ్చే టైం కాబట్టి ఫాస్ట్గా రాసేస్తారు. కానీ పర్ఫెక్ట్గా నేర్చుకునే టైం అనేది ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, సమ్మర్ హాలిడేస్లో మనకి 2 months హాలిడేస్ వస్తాయి పిల్లలకి. అప్పుడు పిల్లలు ఖాళీగానే ఉంటారు. పేరెంట్స్ కూడా కొంతమంది జాబ్ హోల్డర్స్ కాకుండా వర్క్ ఫ్రమ్ హౌస్ వైఫ్స్ కానివ్వండి, ఇంట్లో ఉండే పిల్లలు చదువుకున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అప్పచెప్పండి. జాబ్ హోల్డర్స్ అయితే రైటింగ్